ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవనీయులైన సభాధ్యక్షులు సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, గౌరవనీయులైన పెద్దలెందరో వేదికపైకి వేంచేసి ఉన్నారు. మీ చప్పట్లే మంగళధ్వానాలుగా ఆనరబుల్ సీఎం గారిని, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారిని, ఆనరబుల్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ అందరినీ మనం ప్రేమగా స్వాగతించుకుందాం. ప్రజాపాలన ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఆ తొలి క్షణం నుంచే తెలంగాణ సామాన్య ప్రజలందరికీ ప్రతిరోజు పండగలా ఎలా చేయాలి అన్న ఒక తపనతో సాగుతూ మరి ఈరోజు ఈ రవీంద్ర భారతి నుంచి మరి హుజూర్ నగర్కు ప్రజల అన్నపూర్ణను సాక్షాత్కరింపచేసే పథకాన్ని కూడా ఈరోజే శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. అలాంటి పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పుడు గౌరవనీయులైన ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ పెద్దలందరూ చీఫ్ విప్ గారు, ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, సలహాదారులు దీపారాధన గావించి కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు జ్యోతి వెలిగించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఇతర పెద్దల్ని స్వాగతిస్తోంది జ్యోతి. విశ్వావసు నామ సంవత్సరమంతా తెలంగాణ ప్రజలందరికీ ఒక కొత్త వెలుగును అందించాలని, ఆ వెలుగు జిలుగుల్లో తెలంగాణలోని ప్రతి సామాన్య హృదయం రసప్లావితం కావాలని ఆనందంతో, ఆరోగ్యంతో వారు ముందుకు సాగాలని మనం ఆశిస్తోంది ఈ వేదిక. ज्योतिष्कृतं प्रसादयामि ज्योतिर्विदं प्रसादयामि भास्वतीं प्रसादयामि ज्वलन्तीं प्रसादयामि भवन्तीं प्रसादयामि दीप्यमानां प्रसादयामि रोचमानां प्रसादयामि अजस्रां प्रसादयामि बृहज्योतिषं प्रसादयामि बोधयन्तीं प्रसादयामि जागृतीं प्रसादयामि. కాలం అనే ఉత్తమమైన అశ్వం 7 పగ్గాలతో తనను తాను నియంత్రించుకుంటూ ఈ భూమికి చలనశక్తిని ప్రసాదిస్తోంది. కాలం నిత్య నూతనం, కాలం ఒక చైతన్య కేతనం. అనేక భువనాల్ని సృష్టించిన వాడు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, అన్నిటా తానైన వాడు, కాలచక్రాన్ని ఒడుపుగా తిప్పుతున్నవాడు సాక్షాత్తు కాలపురుషుడైన పరమాత్ముడే అన్న అధర్వణ వేదోక్తిని గుర్తు చేసుకుంటూ దీపారాధనతో ఈ విశ్వావసు నామ ఉగాది వేడుకల్ని శుభారంభం చేసిన పెద్దలకు నమస్సులతో ఇప్పుడు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంగీత కళాశాలలు, పాఠశాలలు ఉన్నాయి. వాటి ఉపాధ్యాయులు సరిత గారు, లావణ్యలత గారు ముందుగా ఒక ప్రార్థన శ్లోకాన్ని పాడతారు. ఆ తర్వాత రాష్ట్ర గీతం. ముందుగా ప్రార్థనా శ్లోకం సరిత, లావణ్యలత. सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते. करद्रुत वीणा पुस्तक करद्रुत वीणा पुस्तक वरमणिमालालङ्कृत करद्रुत वीणा पुस्तक वरमणिमालालङ्कृत सरस्वती नमोस्तुते शारदे विद्याप्रदे सरस्वती नमोस्तुते. नरहरि सुत विधिलासिनी
ನವಮಂಜುಲ ಕಂಬುಗಳೇ ನರಹರಿಸುತ ವಿಧಿಲಾಸಿನಿ ನವಮಂಜುಲ ಕಂಬುಗಳೇ ಸುರಸೇವಿತ ಪದಯುಗಳೇ ಸೋಧಕರ ಸಮರವಣೆ ಸುರಸೇವಿತ ಪದಯುಗಳೇ ಸೋಧಕರ ಸಮರವಣೆ ಸರಸ್ವತಿ ನಮೋಸ್ತುತೆ ಶಾರದ ವಿದ್ಯಾ ಪ್ರದೇ ಸರಸ್ವತಿ ನಮೋಸ್ತುತೆ సంగీత సరిత గారికి లావణ్యలత గారికి శుభాకాంక్షలతో సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణమే ఒక రాష్ట్ర గీతంగా మనం ఆదరించుకున్నాం. ఇప్పుడు అందరూ లేచి నిలబడదాం, మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని గొంతు కలిపి పాడదాం. రాష్ట్ర గీతం. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. ప్రతిదినము తెలంగాణ ప్రజల కళ్ళలు పండగ, తెలంగాణ ఇళ్లలో కళ్ళలు నిండగా ఈ విశ్వావసు సంవత్సరం దీవించాలని ఆశిస్తూ ఇప్పుడు వేద పండితుల వేదాశీర్వచనం మాధవ ఘనపాటి గారు, శ్రవణ్ కుమార్ శర్మ గారు, గిరీష్ కులకర్ణి గారు, సుకుమారాచార్య గారు, ప్రశాంత షడంగి గారు, హేమంత రామానుజాచార్య గారు, చేబియ్యం ప్రణవాక్షర కపర్తి అవధాని గారు వేదాశీర్వచనం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత నః శృణ్వన్నోతిభిः సేదసాదనం,
प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु ओषधयः सगौ समोषधय ओषधयः संवदन्ते समोषधय ओषधयः संवदन्ते संवदन्ते वदन्ते सगौ संवदन्ते सोमेन सोमेन वदन्ते सगौ संवदन्ते सोमेन वदन्ते सोमेन सोमेन वदन्ते वदन्ते सोमेन सह सह सोमेन वदन्ते वदन्ते सोमेन सह सोमेन सह सह सोमेन सोमेन सह राज्ञा सह सोमेन सोमेन सह राज्ञा सह राज्ञा राज्ञा सह सह राज्ञा राज्ञेति राज्ञा यस्मै करोति करोति यस्मै यस्मै करोति ब्राह्मणो ब्राह्मणः करोति यस्मै यस्मै करोति ब्राह्मणः करोति ब्राह्मणो ब्राह्मणः करोति करोति ब्राह्मणस्तं ब्राह्मणः करोति करोति ब्राह्मणस्तं ब्राह्मणस्तं ब्राह्मणो ब्राह्मणस्तगौ राजन् राजन् तं ब्राह्मणो ब्राह्मणस्तगौ राजन् तगौ राजन् राजन् तं तगौ राजन् पारयामसि पारयामसि तं तगौ राजन् पारयामसि राजन् पारयामसि पारयामसि राजन् राजन् पारयामसि पारयामसीति पारयामसि श्रियमेवावरुन्धे श्रीदेवाते पुनर्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिये प्रतिष्ठति। రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ దేవాదాయ ధర్మోదాయ శాఖ పక్షాన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇతర పెద్దలకి శాలువాలతో స్వాగతం పలుకుతోంది శ్రీ విశ్వావసు నామ ఉగాది వేదిక ఉగాది వేడుక. గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు, సాంస్కృతిక శాఖ మంత్రులు దూపల్లి కృష్ణరావు గారు, ముందు వరుసలో గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్పర్సన్స్ ఎవరన్నా ఉంటే దయచేసి వేదికపైకి వేయించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి గారు, సాంస్కృతిక దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్య గారు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ గారు, డైరెక్టర్ డిపార్ట్మెంట్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ మామిడి హరికృష్ణ గారు, ఇంకా అధికార ప్రముఖులందరూ పండుగ సంబరాల్లో ఒక ఆత్మీయ సందర్భం, సంస్కారపూరిత సన్నివేశం ఈ వివిధ దేవస్థానాల నుంచి వేయించేసిన శాలువాలు, ఫల పేటికలతో ఆశీస్సులు అందిస్తున్న వీరమూర్తులు. ఈ ఉగాది వేడుకల తర్వాత ప్రేక్షకాగారంలో ఆడిటోరియంలో ఉన్న వారందరికీ కూడా ప్రసాదం ఉందని తెలియజేస్తున్న దేవాదాయ శాఖ. ఉగాది
ఒక హరివిల్లు విరిసినట్టుగా శోభాయమానంగా జేగీయమానంగా ఉంది ఈ వేదిక. ఈ వేదికను ఉద్దేశించి వేడుకను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారిని, రాష్ట్ర ప్రభుత్వ పాలనా యంత్రాంగానికి నేతృత్వం వహిస్తున్న శ్రీమతి శాంతికుమారి గారి ఉగాది స్వాగత వచనం. శ్రీమతి శాంతికుమారి మేడం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు, ప్రభుత్వ సలహాదారులు, ప్రజాప్రతినిధులు, వివిధ దేవాలయాల నుండి వచ్చిన విప్రవరేణ్యులు, ఆహుతులు, తోటి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖలచే నేడు నిర్వహిస్తున్న శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజు మనందరం ఉగాది పండుగ జరుపుకుంటాం. ఈ పండుగ తెలుగువారికి అత్యంత ఇష్టమైన పండుగ. భారతీయ కాలమానంలో ప్రభవాది 60 సంవత్సరాల్లో 39వ సంవత్సరం విశ్వావసుగా పిలువబడే నూతన సంవత్సరాది ప్రారంభమే ఈ ఉగాది. పంచాంగ శ్రవణం, జీవిత సారాన్ని తెలియజెప్పే ఉగాది పచ్చడి, కవి సమ్మేళనాలు ఈ పండుగ ప్రత్యేకతలు. ఇది తెలుగువారికే స్వంతమైన ఒక గొప్ప సాంప్రదాయ రీతి. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలతో కూడిన పంచాంగ శ్రవణం విని ప్రజలందరూ నూతన సంవత్సరంలో తమ గోచార ఫలితాలు తెలుసుకొని రాబోయే సంవత్సర కాలానికి తమ ప్రణాళికలు తయారు చేసుకుంటారు. సూపర్ కంప్యూటర్ల కంటే ఖచ్చితత్వంగా సంఖ్య, జ్యోతిష, ఖగోళ అంచనాలతో తయారయ్యే మన పంచాంగం ఒక అద్భుతమని చెప్పక తప్పదు. 6 రుచుల కలయిక, తీపి, చేదు, పులుపు, వగరు, కారం, ఉప్పు, జీవితంలోని అన్ని రకాల అనుభవాలను తట్టుకొని ముందుకు సాగాలని ఉగాది పండుగ మనందరినీ సమాయత్తం చేస్తుంది. మనందరిలో ఒక విశ్వాసాన్ని పెంచుతుంది. సంతోషకర విషయం ఏమిటంటే మన పంచాంగ కర్తల ప్రకారం ఈ సంవత్సరాధిపతి గజారూఢుడు అవడం వలన సుభిక్షంగా ఉండడం, ప్రజలందరూ సంతోషంగా ఉండటం జరుగుతుంది. వర్షాకాలంలో మంచి వర్షాలు కురిసి ప్రజలు, సకల జంతుజాలం సంతోషకరంగా ఉంటారని తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరాది శుభాకాంక్షలతో జై హింద్. నవరాత్రులు మనకు నవనవోన్మేషంగా సాగుతూ ఆశీస్సులు అందిస్తాయి. భద్రాచల శ్రీ సీతారాముల వారి కళ్యాణ రాజపత్రాన్ని, ఆహ్వానాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు అందజేస్తారు. భద్రాచలం నుంచి వేయించేసిన కార్యనిర్వహణాధికారిని లాలుకోట రమాదేవి గారు, ఉప ప్రధాన అర్చకులు అమరవాది గోపాల కృష్ణమాచార్య స్వామివారు, రామాయణ పారాయణదారు ఎస్టీజీఏ కృష్ణమాచార్యుల వారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి రాజపత్రం మరియు కళ్యాణ పత్రిక. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామచంద్రశ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ చెంచరీకః నిరంతరం మంగళమాతనోతు. శ్రీమన్మహారాజశ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి మహోదయులు సముఖమునకు భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభుల వారి తిరుకళ్యాణ మహోత్సవ శుభాహ్వాన పత్రిక. స్వస్తి శ్రీ అభ్యుదయ శాలివాహనశక చాంద్రమాన విశ్వావసూనామ సంవత్సర చైత్రశుద్ధ నవమి ఆదివారం అభిజిన్ముహూర్తమునందు అనగా 6/4/2025 మధ్యాహ్నం 12 గంటలకు అభిజిల్లగ్నమున శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు భద్రాచల దివ్యక్షేత్ర విరాజితులు అయిన శ్రీ రామచంద్ర మహాప్రభువుల వారికి అఖిల జగన్మాత అపార కరుణా స్వరూపిణి భద్రాచల క్షేత్ర విరాజిత అయిన శ్రీ సీతా మహాలక్ష్మీదేవితో అత్యంత వైభవోపేతముగా సార్వభౌమ సవర్చస్కంగా తిరుకళ్యాణ మహోత్సవము జరిపించుటకు బ్రహ్మర్షులు శ్రీపాంచరాత్ర దివ్యాగమ శాస్త్ర ప్రవక్తకులు అయిన నారద, భరద్వాజ, కపింజల, వశిష్ఠాది మహర్షి తల్లజులచే శుభముహూర్తం నిర్ణయించబడినది. కావున ఏతద్ రాజ్య పరిపాలకులైన తాము సకుటుంబ బంధుమిత్ర పరివార సమేతముగా విచ్చేసి శ్రీ సీతారామచంద్రుల తిరుకళ్యాణ మహోత్సవము సేవించి కళ్యాణ మంగళాక్షతలను శిరస్సున ధరించి శుభ పరంపరలతో
విరాజిల్లవలసిందిగా కోరుచు మంగళం మహత్ ఇట్లు శ్రీరామ సేవలో కార్యనిర్వహణాధికారి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భద్రాచలం వారి సముఖమున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే భక్తజనమందరికీ కూడా కళ్యాణానికి విచ్చేయవలసిందిగా సాదరంగా సభక్తికంగా దేవస్థానం తరఫున ఆహ్వానం పలుకుతూ మంగళం మహత్. జై శ్రీరామ్. సమస్త కళ్యాణ గుణాభిరాముడు శ్రీరామచంద్రుడు ఒక ఉత్తమ భ్రాతగా, ఉత్తమ అతిగా, ఉత్తమ పాలకుడుగా, అద్భుతమైన వ్యక్తిత్వానికి ఉదాహరణగా నిలిచి దేవుడైన రాముడు మనల్ని ముందుకు నడిపించాలని కోరుతూ ఆ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ పత్రికను, రాజపత్రాన్ని పెద్దలకు సమర్పిస్తున్నారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్యర్ గారు, కమిషనర్ శ్రీ శ్రీధర్ గారు, ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి గారు. ఇప్పుడు యాదగిరిగుట్ట కృష్ణమాచార్య సిద్ధాంతి వారు గణించిన పంచాంగం ఆవిష్కరిస్తారు ఆనరబుల్ సీఎం గారు. ఆ తర్వాత పంచాంగ పఠనం ఉంటుంది. భద్రాచల దేవస్థానం నుంచి వేయించేసి ఉన్న ప్రసాదాల్ని అర్చక స్వాములు అందజేస్తున్నారు. ఆశీ రక్షతలు, ఈ జగత్తంతా ఆ దేవుని ప్రసాదమే. ఈ ప్రసాదంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యానందాలతో సుఖంగా ఉండాలి అంటే స్వామివారి ప్రసాదంగా మనం ఆశీస్సుల్ని అందించమని ప్రార్థిస్తూ ప్రసాదం స్వీకరిస్తున్న వేళ తర్వాతి అంశంలోకి వెళ్తాం. యాదగిరిగుట్ట దేవస్థానం కృష్ణమాచార్య సిద్ధాంతి గారు గణించిన పంచాంగాన్ని ఆవిష్కరించిన పెద్దలకు హృదయపూర్వక నమస్సులతో ఇప్పుడు శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు, ప్రవచన నిధి బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే ఈ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం ఇప్పుడు మనం అందరం ఈ తిథి, వార, నక్షత్ర యోగ కరణాలు అందరికీ యోగ కారకాలు కావాలని ఆ కాలపురుషుణ్ణి ప్రార్థిస్తూ
శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారి దివ్య చరణార విందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమః. ఈ పీఠంలో కూర్చొని పంచాంగం చెప్పే యోగ్యతను ప్రసాదించిన అస్మత్ గురువరేణ్యులు పౌరాణిక సార్వభౌములు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. కోటి తెలుగుల బంగారు కొండ క్రింద పరచుకొన్నట్టి సరసులో పలవసించి ప్రొద్దు ప్రొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి, నా తెలంగాణ తల్లి కంజాతవల్లి. తెలంగాణ తల్లికి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సరం శ్రీ కళ్యాణ గుణావకం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. సకల శుభాలను అనుగ్రహించేది, దుస్వప్న దోషాలను పరిహరించేది, గంగానదిలో స్నానమాచరించే అపురూప పుణ్యాన్ని కలిగించి గోదాన భాగ్యాన్ని అనుగ్రహించి ఆయురారోగ్య భోగ భాగ్య విద్యా బుద్ధుల సత్సంతానమును సకల దోషములను పరిహరించి సత్సంతానాన్ని ప్రసాదించేటువంటి తిథివార నక్షత్ర యోగ కరణ విశేషమైనటువంటి పంచాంగమును పంచాంగ అధిదేవత అయినటువంటి మా దక్షిణామూర్తి స్వామి వారిని ప్రార్థన చేస్తూ సృష్టి ప్రారంభమై 198,85,126వ సంవత్సరం ఈ సంవత్సరం. ఇంత లెక్క ప్రపంచంలో ఏ సంస్కృతిలో లేదో ఒక్క మన భారతీయ సంస్కృతిలో మాత్రమే ఉంది. 17,28,000 సంవత్సరాత్మకమైనటువంటి కృతయుగం గడిచిపోగా 12,96,000 సంవత్సరాల త్రేతాయుగం గడిచిపోగా 8,64,000 సంవత్సరాల ద్వాపర యుగం గడిచిపోగా 4,32,000 సంవత్సరాత్మకమైనటువంటి 28వ మహాయుగంలో ఈ 3 యుగాలు దాటిన తరువాత 4,32,000 సంవత్సరాలు కలిగిన
ఈ కలియుగంలో 1,08,000 సంవత్సరాత్మకమైన ప్రథమ పాదంలో ఇప్పుడు 5,126వ సంవత్సరంగా విశ్వావసునామ సంవత్సరంలో ఈరోజు మనం అడుగు పెట్టినాము. ఇది లెక్క. ఏమిటి విశ్వావసు? ఈ పేరులో ఏముంది? ఎలా ఉండబోతోంది? మా తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండబోతోంది అన్నీ అవలోకనం చేద్దాం. ఎందుకంటే ఒక పక్కన యాదగిరి గుట్ట మొట్టమొదలు నేను మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు. ఎందుకంటే మా తెలంగాణ సంస్కృతి యాదగిరి గుట్టగా మార్చినందుకు మేము చాలా ఆనందపడుతూ, పంచముఖ లక్ష్మీ నరసింహ దివ్య ప్రాభవ విలసిత యాదగిరి లక్ష్మీ నరసింహుడు ఒక పక్కన ఉండగా, ఒక పక్కన వేములవాడ రాజరాజేశ్వర దివ్య ప్రాభవ ఆశీర్ అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటే, భద్రాచలంలో కొలువు తీరిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యంతరహితుడు అప్రమేయ అనంత కళ్యాణ గుణ సంపన్నుడు కోమల శ్యామల మధుర మంజుల సుందర వదనారవింద సౌందర్య స్వరూప సుందర సురుచిర దివ్య లావణ్య ప్రభావ భాసితుడైన మా భద్రాచల శ్రీరామచంద్ర చల్లని కృప ఈ తెలంగాణ రాష్ట్రం మీద కురుస్తూ ఉండగా, అలంపురంలో వెలసిన జోగులాంబ తల్లి కరుణా కటాక్ష వీక్షణ సౌభాగ్యముతో మా ముఖ్యమంత్రి వర్యులు అద్భుతమైనటువంటి పరిపాలనను అందించుగాక అని ఆశీర్వచన పూర్వకంగా ఈ పంచాంగ పఠనాన్ని ఆరంభం చేస్తున్నాను. ఏమిటి విశ్వావసు? 355 రోజులతో 12 నెలలతో ప్రభవాది 60 సంవత్సరములలో 39వ సంవత్సరంగా మన ముందుకొచ్చింది. విశ్వేషాం వసు యస్మాత్ ఇది విశ్వావసు, లేదా విశ్వం వసు యస్య విశ్వావసు. విశ్వస్య వసురాటోః పూర్వపదాంతస్య దీర్ఘః విశ్వశబ్దస్య దీర్ఘస్యాద్ వసౌరాట్ శబ్దే చ పరే విశ్వశబ్దస్య వసురాడితే తయోరుత్తరపదయోః దీర్ఘ ఆదేశో భవతి ఇది వ్యాకరణ సూత్రేణ. అంటే ఈ పదం ఎలా వచ్చింది అనే దానికి మన శాస్త్రము ఎంత అద్భుతంగా మనకు చెప్పిందో చూడండి. ఎవరు విశ్వావసు? ఎందుకంటే ఎక్కడ చూచినా భయం, సందేహం, ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, ఏమవుతుందో, టీవీలు భయపెట్టిస్తున్నాయి, సోషల్ మీడియా భయపెట్టిస్తూ ఉంది. ప్రజలంతా షడ్గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, ఇది అది అని భయపడుతూ ఉన్న సమయంలో మరి ఏమిటి విశ్వావసు? ఈ శబ్దం ఎంత గొప్పదో తెలుసా? విశ్వేషాం వసు యస్మాత్, లేదా విశేషాం వసు యస్మాత్ విశ్వం వసు యస్య. ఈ ప్రపంచం మొత్తానికి ధనాన్ని ప్రసాదించి ధనము కలిగినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు విశ్వం విష్ణు వషట్కార భూత భవ్య భవత్ ప్రభు అని మొదలుపెట్టినటువంటి ఆ విష్ణు భగవానుడి యొక్క నామముతో వచ్చినటువంటి సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరం. భగవంతుడుండగా మనకేమి భయము? తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. కాబట్టి సందేహాలు వదలండి, ఆ సంశయాలు పెట్టుకోవద్దు. అంతా మంచి జరుగుతుంది, అన్ని వైభవాలు కలుగుతాయి. విశ్వేషాం వసు. ఈ మధ్య ప్రజల్లో డబ్బు దివ్వట్లేదు, రిజిస్ట్రేషన్లు కావట్లేదు. మరల రిజిస్ట్రేషన్లు పరుగులెత్తి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం ఉరకబోతోంది. ఈ సంవత్సరంలో తెలంగాణలో అద్భుతంగా ఉండబోతోంది అని మనకు సంకేతాలు ఇస్తోంది విశ్వావసు నామ సంవత్సరం. ఎందుకంటే వసు అంటే ధనము. ధనము వస్తుంది, ఎందుకు రాదు? ధనము ఉంది. ఆ ధనాన్ని మనకు అనుగ్రహించేవాడు ఒక్కడే. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. పరమేశ్వరుడి యొక్క దయా ప్రాప్తం కావాలి. విష్ణు భగవానుడు ఆయన అధిపతి, ధనాన్ని ఇచ్చేవాడు శంకరుడు అన్నారు. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి ధనం. కాబట్టి ఇక్కడ విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణైః ఇది విశ్వావసు. ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ చక్రం నేను వేసుకుంటే
తెలంగాణ ఆవిర్భావ చక్రం ప్రకారంగా 2/6/2014లో తెలంగాణ రాష్ట్రం పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించింది. చాలా మందికి తెలియదు తెలంగాణ రాష్ట్రం యొక్క నక్షత్రం ఏమిటి అని అడుగుతూ ఉంటారు. పునర్వసు నక్షత్రంలో తెలంగాణ రాష్ట్రం, కాబట్టి నా తెలంగాణ రాష్ట్రం యొక్క నక్షత్రము పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో తెలంగాణ ఆ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చక్ర ప్రకారంగా చంద్రలగ్నాత్తు అష్టమ స్థానం నుండి శని భాగ్యంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అలాగే మే 14వ తేదీ 2025 నుండి భాగ్యస్థానాధిపతి గురువు ద్వాదశంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలా ఉంటుంది అంటే పాలకులకు పరిపాలన అనేటువంటిది చాలా భారంగా ఉన్నప్పటికీ కూడా రాజు ఈ సంవత్సరం ఎవరొచ్చారు? సూర్యనారాయణుడే ఈ సంవత్సరం రాజుగా వచ్చాడు. అందుకే ఆదివారం నాడు వచ్చింది. కాబట్టి నవనాయకుల యొక్క విశేషాలను గనక మనకు చూసుకుంటే నవనాయకుల్లో మనకు రాజుగా రవి వచ్చినాడు. ఇక్కడ శాస్త్రం ఒక మాట చెప్పింది ఏమిటి అంటే నవనాయకుల్లో ఉగాది నాటి వారాధిపతి మనకు రాజవుతాడు. ఇవాళ ఆదివారం కాబట్టే ఆదివారం నాడు రవి మరి ఏమిటి? అన్యోన్య వైరం క్షితిపాలకానాం నాట్యంబు ముంచతి బలాహకాశ్చ భూపాద్భయం శస్త్రభయం ప్రజానాం లోకేగ్నిబాధాబ్ద పతాపతంగే. రవి రాజు కావటం చేత రాజుల మధ్య పోటీతత్వం అనేటువంటిది పెరుగుతుంది. నేను మంచిగా పరిపాలించాలి అని ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీతత్వంతో పరిగెత్తేటువంటి సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరము. కాబట్టి పాలనలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ తన ఆత్మశక్తి చేత, తన బలము చేత, సూర్యనారాయణుడి యొక్క ప్రాభవ దివ్య వైభవం చేత రాజు ఎన్ని ఆటంకాలున్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఒంటి చేత వాటన్నింటిని మోస్తూ సమర్థవంతమైన ప్రజారంజక పరిపాలన ఈ సంవత్సరం మనకు సూర్యనారాయణ శక్తితో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందజేస్తారు. ఇది శాస్త్ర ప్రమాణము. మంత్రి చంద్రుడయ్యాడు. సృవృష్టి సర్వసస్యానాం ఫలిత వృక్షజాతయః క్షేమారోగ్యే సుభిక్షంచ శశాంకే సచివే సతి. ఎంత అద్భుతంగా చెప్పింది శాస్త్రం. చంద్రుడు మంత్రి అయ్యాడు కాబట్టి వర్షాలకు ఇబ్బంది లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా వర్షాలు బాగా పడతాయి. బ్రహ్మాండంగా అనేకమైనటువంటి పంటలు పండుతాయి. ఇక్కడ ఎర్ర భూములు అంటే ఎర్రరేగడి భూములు, ఎర్ర ధాన్యాలు, ఎరుపుకు సంబంధించినవన్నీ కూడా. అలాగే సేనాధిపతి శని అయ్యాడు. ఇక్కడే సేనాధిపే సూర్య సుతే ధరిత్ర్యా. కొన్ని పంచాంగాలలో రవిగా చెప్పినారు అంటే చిన్న తేడాతో. కాబట్టి సేనాధిపతి ఇక్కడ శనైశ్చరుడు కావటం చేత చాలా కఠినమైనటువంటి నిర్ణయాలకు వెనుకాడరు. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగము నిరంతరం కూడా జాగరూకులై ప్రవర్తించే తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిపాలించే శక్తిని ధర్మనిరతుడైనటువంటి శనైశ్చరుడు అనుగ్రహించుగాక అని వీరికి ఆశీర్వచనం ఇస్తూ మిథున సంక్రమణ వారాధిపతి అర్ఘాధిపతి అవుతాడు. ఆర్ద్రా నక్షత్ర ప్రవేశ వారాధిపతి మేఘాధిపతి అవుతాడు. తులా సంక్రమణానికి వారాధిపతి ఇప్పుడు మనకు రసాధిపతి అవుతాడు. అంటే అధిపతులు ఎలా అవుతారు అంటే శాస్త్రంలో ఇలా అవుతారు. కాబట్టి ఇక్కడ ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు, అలాగే ఇక్కడ పశుపాలకుడు యముడు. కాబట్టి వర్షములు చక్కగా ఉండి పశువులు, పాడి పంటలు ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో సమృద్ధిగానే ఉంటాయి. అయితే ఇక్కడే కొన్ని విశేషాలు ఇక్కడ మనం తెలుసుకోవలసి వస్తుంది. ఎందుకంటే మీరు ఎలా చెప్తారు
ఇవన్నీ పంచాంగంలో రాస్తారా, ఈ పంచాంగంలో ఉంటాయా అనే సందేహాలు మీకు అక్కరలేదు. నవనాయకులను బట్టే పరిపాలనను అంచనా వేస్తాం. అలాగే గ్రహస్థితిని బట్టే మేము ఇక్కడ వర్షం ఎలా కురుస్తుందో నిర్ణయం చేస్తాం. మిగతా విషయాలేవి కూడా పంచాంగంలో మీరు సోషల్ మీడియాలో చూపినట్టుగా ఉండవు. ఈ నిర్ణయాలన్నీ మా బుద్ధి కుశలతతో మేము కొంత చెప్పుకొని రాసుకొని దాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. విమర్శలకు తావు లేదో. భారతీయ పంచాంగాన్ని ఎవ్వడు కూడా విమర్శించే ధైర్యాన్ని ఎవ్వడు చెయ్యవద్దు. ఎందుకంటే ఇది శాస్త్రం, ఇది సనాతనం, ఇది సంప్రదాయం, ఇది అద్భుతం, ఇది భగవంతుడి యొక్క వేదాంగము. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యం. తప్పు ఏదైనా చెబితే అది మాదవుతుంది, కానీ శాస్త్రముది కాదు. శాస్త్రము ఎప్పుడూ కూడా సత్యమే. శాస్త్రము ఎప్పుడూ కూడా అనంతంగా చెబుతుంది. కాబట్టి ఎక్కడైనా ఏదైనా దోషాలుంటే అవి మావి కావచ్చు. శాస్త్రమును నిందించకండి. శాస్త్రము మనకు అభయాన్ని ఇస్తుంది. ఇక్కడ మేము సింహలగ్నాన్ని ఆధారం చేసుకొని తెలంగాణ రాష్ట్రము ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద నేను నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏమిటి అంటే వర్షారంభ లగ్నం సింహలగ్నం. లగ్నాత్ అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఆకలి అయిన వాళ్ళు విపరీతంగా ఉంటారు. ఆకలి తీర్చటానికి సంచిలో బియ్యం కొద్దిగానే ఉంటాయి. ఈ కొద్ది బియ్యాన్ని ఇంతమందికి పంచటం ఎలా అనేటువంటిదే సునిశ్చితమైన బుద్ధితో ఆలోచించి పంచాల్సిన బాధ్యత గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల మీద ఉంటుంది. ఇది కాస్త వారి బుద్ధి కుశలతకు ఒక చక్కటి బ్రహ్మాండమైనటువంటి అవకాశం అని మీరు గ్రహించండి. అలాగే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తుఫానులు, భూకంపాలు అప్పుడప్పుడు పలకరించవచ్చు. లగ్నాధిపతి అష్టమస్థాన స్థితి వల్ల ఆర్థిక భారంగానే ఉంటుంది. అన్నీ ఉన్నాయి కానీ పైసలు కొంత కావాలి. అందుకే వసుహు అంటే సంపదను తీసుకొని వచ్చింది ఈ సంవత్సరం. కాబట్టి మీరు ఎలా చేసినప్పటికీ ఈ సంవత్సరం డబ్బనేటువంటిది ప్రజలకు వస్తుంది. ఈ సంవత్సరం ఒకే ఒక్క వాక్యంలో నేను చెప్పబోతున్నా. ఏమిటి అంటే ఈ సంవత్సరం ప్రజలైతే సంతోషంగా ఉంటారు. ఎందుకంటే చెప్పేవాడు కూడా సంతోష్ కుమార్ శాస్త్రి కాబట్టి ప్రజలంతా సంతోషంగా ఉంటారు. ధన ఏకాదశ అధిపతి కూడా అష్టమ స్థితి కారణంగా రాష్ట్రానికి రావలసినటువంటి డబ్బు రాకపోవడం అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతుంది. తృతీయ దశమాధిపతి అష్టమ స్థితి వల్ల పొరుగు రాష్ట్రాలతో నీళ్ల విషయంలో ఇంకో కొన్ని విషయాల్లో చిన్న పేచీలు అనేటువంటివి తప్పవు. కానీ వాటిని సమన్వయంతో, బుద్ధి కుశలతతో, తన నైపుణ్యంతో, తన చాకచక్యంతో రాజైనటువంటి ముఖ్యమంత్రి గారు వాటన్నింటినీ కూడా సులభంగా పరిష్కరిస్తారు. చతుర్థ భాగ్యాధిపతి ఏకాదశ స్థితి వల్ల అకాలమైనటువంటి వర్షాలు కురుస్తాయి, ఎండలు ఉంటాయి. పంచమ అష్టమాధిపతి దశమ స్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వము విద్యా వ్యాప్తికి ప్రాధాన్యతనిస్తుంది. విద్యారంగంలో సమూలమైనటువంటి సంస్కరణలకు సంబంధించి ఈ సంవత్సరము చాలా ప్రాభవాన్ని చూపించబోతున్నారు. కాబట్టి ఎందుకంటే విద్య బాగుంటేనే మనమందరం బాగుంటాం. కాబట్టి రెండిటి మీద దృష్టి బాగా పెడతారు. ఒకటి విద్య మీద, ఇంకొకటి వైద్యము, ఆరోగ్యము మీద. కాబట్టి రెండు శాఖల మంత్రివర్యులో సమన్వయాత్మకంగా పనిచేసే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వాలి అని వారికి ఆశీర్వచనం ఇస్తూ షష్టమ సప్తమాధిపతి సప్తమ స్థితి వల్ల ఇక్కడ ప్రజానీకంలో అన్యోన్య ప్రేమ అనేటువంటిది కూడా పెరుగుతుంది. ఇంకొక మాట ఏమిటి అంటే ఇక్కడ తృతీయ దశమాధిపతి అష్టమ స్థితి వల్ల, చతుర్థ భాగ్యాధిపతి ఏకాదశ స్థితి వల్ల అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా రావలసినటువంటి వాటిని తన సామర్థ్యంతో తెచ్చేటువంటి ప్రయత్నము ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు. అలాగే పంచమ అష్టమాధిపతి దశమ స్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమం కోసం వివిధ కార్యక్రమములు చేపడుతుంది. కొన్ని అనుకోని సంఘటనల మూలంగా కొన్ని ప్రతిఫలాలనేటువంటివి అక్కడక్కడ అందకపోయినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా సమర్థవంతమైనటువంటి అద్భుతమైన దివ్యమైనటువంటి పాలనను అందించటానికి ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉంటారు.
ఇక జగల్లగ్నాన్ని గనక పరిశీలించి చూస్తే మేష సంక్రమణం కుంభలగ్నంలో ప్రవేశం. కాబట్టి జగల్లగ్నం కుంభలగ్నం. లగ్న ద్వాదశాధిపతి ధనస్థానంలో పంచగ్రహ కూటమి, ధన ఏకాదశ అధిపతి చతుర్థంలో ఉండటం, తృతీయ దశమాధిపతి షష్టమ స్థానంలో నీచలో ఉండటం, చతుర్థ భాగ్యాధిపతి ద్వితీయంలో ఉండటం, పంచమ అష్టమాధిపతి ద్వితీయంలో ఉండటం, షష్టమాధిపతి భాగ్యంలో ఉండటం, సప్తమాధిపతి ద్వితీయంలో ఉండటం. ఇది గ్రహస్థితి. ఇంత టర్మినాలజీ నేను ఎందుకు చెప్పాను అంటే ఏదో ఆషామాసిగా రాసుకున్నటువంటిది కాదు. ఇది ఖచ్చితంగా గ్రహాలను లెక్కబెట్టే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. కానీ మా నుండి వచ్చేటువంటి ప్రతి మాట శాస్త్ర ప్రమాణంగా చెప్పేటువంటిదే. గాలి మాటలు ఇంకో మాటలు ఈ వేదిక మించి ఎప్పుడూ కూడా మీకు రానే రావు. కాబట్టి టర్మినాలజీ మీకు అర్థము కాదు. కాబట్టి ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను, గ్రహస్థితిని పరిశీలన చేస్తే పాలకులు ప్రజాహిత కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చిస్తారు. అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయటంలో ప్రజాధనాన్ని వెచ్చిస్తారు. సరి అయిన సమయంలో పాలకులు సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార పరంగా విదేశాల నుంచి బ్రహ్మాండమైనటువంటి కంపెనీలు, ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా తెచ్చే ప్రయత్నం చేస్తారు. వాణిజ్యాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతూ ఆదాయాన్ని, దేశ సంపదనో రాష్ట్ర సంపదనో బయటికి పోకుండగా ఉన్నటువంటి దాన్ని చెక్కు చెదరకుండగా కాపాడుతూ అద్భుతమైనటువంటి పాలనను అందించే దిశగా కృషి చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో దేశారిష్ట యోగాలు, ఉగాది నుండి మే 18 వరకు శని రాహువుల యొక్క యుతి మీనరాశిలో. కాబట్టి పరిపాలన అంత ఏదో నల్లేరు మీద నడకగా ఉండదు. ప్రతి విషయంలో ఆచితూచిగా ముందుకు వెళితే అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. కాబట్టి కష్టపడితేనే ఫలితము. కష్టాన్ని నమ్ముకొని భగవత్ భావనతో భగవద్ ఆరాధన చేస్తే భగవద్ అనుగ్రహము చేత ఆ రామచంద్రమూర్తి కరుణా కటాక్షముల చేత ఒక్క సూత్రం చెబుతున్నాను. ఏంటంటే ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఏమిటి అంటే ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చింది కాబట్టి రాజవరయ్యారు, సూర్యుడయ్యాడు కదా. మరి సూర్యుడు బాగుండాలి, రాజు బాగుండాలి అంటే ఏం చెయ్యాలి అంటే స్త్రీతైల మధుమాంసాని ఏ త్యజంతి రవేర్దినే నవ్యాదిశోక దారిద్ర్యం సూర్యలోకంచ గచ్చతి. ఆదివారం నాడు తెలంగాణలో చుక్కా ముక్కా ముట్టుకోకపోతే బ్రహ్మాండంగా ఉండబోతోంది. కాబట్టి చుక్కలకు ముక్కలకు ఆదివారం దూరంగా ఉంటే అధికారులు కానీ నాయకులు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఇది శాస్త్రము చెప్పింది సుమా, నేను చెప్పట్లేదు సుమా, ఇది శాస్త్రంలో చెప్పినటువంటి మాట. కాబట్టి ఏ త్యజంతే, రాజు చక్కగా పరిపాలన చెయ్యాలి అంటే ఆదివార నియమం పాలకులు పాటించాలే, ప్రజలు పాటించాలే. ఆదివారం నాడు మాంసాహారాన్ని విసర్జించి సూర్య నమస్కారములతో ఆదిత్య హృదయాది స్తోత్ర పారాయణములు చేసినటువంటి వ్యక్తి శక్తిమంతుడవుతాడు, చక్కటి అనుగ్రహాన్ని పొందుతాడు. ఇక రెండవది ఏమిటి అంటే ఉగాది నుండి రాహుకేతువుల మధ్య మిగతా గ్రహముల యొక్క స్థితి కారణంగా పంటలకు కల్తీ చీడ పట్టవచ్చు. కాబట్టి అవినీతి నిరోధక శాఖ వాళ్ళు కావచ్చు, లేకపోతే కల్తీలను కనిపెట్టేటువంటి శాఖలు కావచ్చు, వాళ్ళు చాలా పని పెట్టుకొని వారు ఉంటేనే కార్యక్షేత్రంలో పంటలు బాగా పండుతాయి. నకిలీ విత్తనాల గొడవ ఎక్కువ కావచ్చు. విత్తనం బాగా అందితేనే రైతు రాజవుతాడు, రైతు రాజైతేనే మన రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి తెలంగాణ తల్లి చేతిలో అద్భుతమైనటువంటి మనం బతుకమ్మను చూడాలి అంటే మనందరిని బతికించే ఆ బతుకమ్మ తల్లి చక్కగా మంచి పంటలను పండించాలి. అలాగే 7 జూన్ నుంచి 28 జూలై వరకు కుజకేతువుల యొక్క యుతి, అక్కడే ఇక్కడ పంటలకు నష్టం కలగవచ్చు. అలాగే 27/7/2025 నుంచి ఆగస్టు 20/2025 వరకు గురు శుక్ర సమసప్తక స్థితి. వింధ్య పర్వతం, కావేరీ నదిల మధ్య కొంత ప్రజలు బయటికి వెళ్తే బాగుంటుంది, అక్కడ విపరీతమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే జూన్ 13 నుండి నవంబర్ 28 వరకు మీనరాశిలో శని వక్రాన్ని పొందుతూ ఉన్నాడు. కాబట్టి వర్షం బాగా పడుతుంది కానీ
పంటలు కాపాడుకోవాలి. ఈ సంవత్సరం ఎర్ర భూముల్లో పంటలు వేసే వారికి కందులు, మిర్చి, అలాగే ఎంతసేపు వరి 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 అని కాకుండా మిగతా చక్కటి పంటలో వాతావరణ శాఖ అనుకూలతను తెలుసుకొని వేస్తే కనుక మృగశిర కార్త్రే, ఆర్ద్ర కార్త్రే చక్కటి వర్షాలు కూడా కురిపించే అవకాశం ఉన్నది. 17/3/2026 వరకు ఫిబ్రవరి 7, 2026 నుండి మకర రాశిలో చాతుర్గ్రహ కూటమి, ఫిబ్రవరి 13, 2026 నుండి మార్చి నెల 17, 2026 వరకు కుంభరాశిలో చాతుర్గ్రహ కూటమి. కాబట్టి ఇక్కడ గ్రస్తోతిత చంద్రగ్రహణము కొన్ని ప్రభావాలను సూచించబోతూ ఉన్నది. వెరసి ఈ సంవత్సరం వర్షాలకు ఇబ్బంది లేదు, పరిపాలనకు ఇబ్బంది లేదు. ఏమిటి అంటే ఎప్పుడు అలర్ట్గా ఉండటమో, బద్ధకాన్ని విడిచిపెట్టి పరిగెత్తుతూ 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 ఉంటేనే అధికారుల దగ్గర నుంచి మంత్రుల వరకు, మంత్రుల నుంచి పరిపాలన స్వీకరించేటువంటి ప్రజల వరకు పరిగెత్తితేనే మనమందరం బాగుంటాము. రిలాక్సేషన్ మోడులోంచి బయటికి వచ్చి బద్ధకాన్ని విడిచిపెట్టి భగవద్ అనుగ్రహాన్ని పొందుతూ కనుక చేస్తే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఇక గ్రహణాల విషయానికి వస్తే సంపూర్ణ చంద్రగ్రహణము సెప్టెంబర్ 7వ తేదీ 2025 పూర్వ ప్రోష్ఠపద నక్షత్రంలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాబోతోంది. ఈ గ్రహణం కూడా మనకు తెలంగాణకు కొద్ది మంచి ఫలితాలనే ఇవ్వబోతోంది. అలాగే విశేషమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణము మార్చి 3, 2026 పూర్వ ఫల్గుని నక్షత్రయుక్త రాహుగ్రస్తోదయ చంద్రగ్రహణము. ఇక్కడ కూడా ఈ గ్రహణము కూడా అంటే వచ్చేటువంటి గ్రహణాలు కూడా మనకు తెలంగాణకు మంచి ఫలితాలే ఇవ్వబోతూ ఉన్నాయి. సరస్వతీ నది పుష్కరాలు 15/5/2025 వైశాఖ బహుళ తదియ గురువారము నుండి మిథున రాశిలోకి గురువు అడుగుపెట్టడం వల్ల సరస్వతీ నదికి పుష్కరం రాబోతూ ఉన్నది. మరి భారతదేశంలో సరస్వతీ నది ప్రవహిస్తూ ఉన్నటువంటి ఏకైక చోటేమిటి అంటే మా తెలంగాణలో కూడా ఉంది ఆ వైభవం. మీరు కుంభమేళాకు అక్కడికే పరిగెత్తాల్సిన పని లేదు. తెలంగాణలో కూడా కుంభమేళా చెయ్యవచ్చు. ఎక్కడ? కాళేశ్వర ముక్తేశ్వర భవ్య దివ్య ఆనంద స్వరూప ఒకే పానవట్టం మీద 2 శివలింగములు కూర్చున్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహించబోతోంది. కాబట్టి అందరూ కూడా ఆ పుష్కరాల్లో స్నానం చేసి కుంభమేళాలకు సంపాదించిన పుణ్యం కంటే కూడా ద్విగుణీకృత పుణ్యాన్ని సంపాదించుకోవలసిందిగా కోరుకుంటూ, ఇక ప్రధానంగా చిట్ట చివరికి ఏమిటి అంటే అందరూ ఎదురు చూస్తున్నారు, మా రాశి ఎలా ఉంది, మా వాసి ఎలా ఉంది. దీని గురించి ఒక్క మాట నేను చెబుతాను. చాలా మందికి ఏమిటి అంటే ఆదాయ వ్యయాల మీదనే లెక్క, రాజపూజ్య అవమానాల మీదనే లెక్క. కానీ మా జ్యోతిష్ శాస్త్ర పరంగా ఇవన్నీ ఎందుకు అంటే మిమ్మల్ని కాస్త ఎంకరేజ్ చెయ్యటానికే తప్ప ఇది పట్టుకొని మీరు నీరసించిపోకండి. ఎందుకంటే ఒక్కొక్క పంచాంగకర్త ఒక్కొక్క రకంగా రాసే అవకాశం ఉంది. కాబట్టి అన్నింటినీ సమన్వయం చేసుకొని మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశలు నడుస్తూ ఉంటే ఈ గోచారంలో ఇప్పుడు పెద్దగా ఇబ్బందులు అనేటువంటివి మీకు ఉండవు. ఇది తెలుసుకోండి. మేషరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఏలినాటి శని ప్రారంభమైంది. మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి వారికి పండింది పంట. ఈ సంవత్సరము ఏది మొదలు పెట్టినా విజయప్రాప్తి విజయప్రాప్తి విజయప్రాప్తే. వృషభ రాశి వారు అప్పులిచ్చే స్థాయిలో ఉంటారో ఏమీ భయము లేదు, కష్టాలన్నీ దూరమైపోయాయి. మిథున రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారికి ఈ సంవత్సరము మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. వృత్తి స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రాభవ వీక్షణం చేత కొంత శ్రమ ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిది. కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 6. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము కొంత మంచి మార్పులే కలగబోతూ ఉన్నాయి. భగవద్ ఆరాధన, రామచంద్ర ఆరాధన చేస్తే మంచిది. సింహరాశి ఆదాయం 11, వ్యయం 1, రాజ్యపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వారికి ఈ సంవత్సరము
కొంత అష్టమ శని యొక్క దోష ప్రభావం చేత ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. కానీ ఏకాదశంలో ఉన్న గురువు యొక్క అనుగ్రహం చేత మంచి పనులకు డబ్బులు ఖర్చు పెడతారో బాగుంటుంది. కన్యా రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గతం కంటే బాగుంటుంది, మంచి ఫలితములతో ముందుకెళ్తారు. ఇక తులారాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఇక్కడే ఒక నిమిషము ఆగాల్సిన పరిస్థితి. ఎందుకోసము అంటే నేను రాసుకున్నటువంటి మాట ఒక్కటి నేను ఇక్కడ చెప్పబోతూ ఉన్నాను. మనం అందరం కూడా ఎదురు చూస్తున్నటువంటిది ఏమిటి అంటే మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారిది ఏమిటి, వారి యొక్క నక్షత్రం ఏమిటి, వారి యొక్క రాశి ఏమిటి అనేటువంటిది. ఎందుకంటే రాజుది చూస్తేనే రాజ్యం బాగుంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కనుక నేను ఇక్కడ వారిది చూడగా వారిది అద్భుతంగా తులారాశి అయింది. చిత్తా నక్షత్రంలో వారు జన్మించినారు. ఈ సంవత్సరం ఏమిటి అంటే విశేషం ఏమిటి, వారికి అద్భుతమైన పంచమాధిపతి సప్తమాధిపతి వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు యొక్క మహాదశ అనేటువంటిది వారి జాతకంలో ప్రారంభమైంది, మొన్ననే ప్రారంభమైంది. కాబట్టి వారికి అద్భుతమైనటువంటి అవకాశములతో పాటు పేరు ప్రఖ్యాతులు, కానీ విపరీతమైన నరఘోష వారిని కొంత కదిలించి వేస్తూ ఉంటుంది. కాబట్టి నరఘోష నుంచి వారు దూరం కావటానికి నిరంతరం లక్ష్మీ నరసింహ సేవ, లక్ష్మీ నరసింహ ఆరాధన, కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణాదులు తులారాశి వారు చెయ్యాలి. ఎందుకోసమంటే తులారాశి వారికి ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. అలాగే తులారాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరము తిరుగులేదు. వృశ్చిక రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి గౌరవనీయ ప్రధానమంత్రి గారి యొక్క రాశి. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులతో పాటు కొంత బాగానే ఉంటుంది. వీరికి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలనే పొందబోతూ ఉన్నారు. ధనుస్సు రాశి ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ప్రారంభమైంది. జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మకర రాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన గ్రహ సంచారం. కష్టాలు దూరమైపోయాయి, సుఖాలు రాబోతున్నాయి. దైవారాధనతో ముందుకు వెళ్ళండి. నీరసం నుంచి అద్భుతమైనటువంటి ఆనందంలో అడుగు పెడతారు. కుంభరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 1. కుంభరాశి వారికి గత సంవత్సరం కంటే పర్వాలేదు. కొన్ని ఇబ్బందులు, కొంచెం కష్టం, కొంచెం నష్టం, కొంచెం ఇష్టం, ఈ 3 ఫలితాలు వీరి జాతకాల్లో చూడవచ్చు. ఇక వచ్చింది బాబు ఏమిటి అంటే మీనరాశి. ఇక మీనరాశి గురించి నేను చూస్తే ఎంతమంది భయపడుతున్నారు, చాలా మందిని భయపెడుతున్నారు. మీనరాశి వాళ్ళందరూ పోతారని ఎవరో చెప్తూ ఉంటే నేను చూసా. ఇది కాదండి. మీనరాశి వారికి ఎందుకు అంటే ఒకే మీనరాశిలో షష్టగ్రహ కూటమి రావటం మీనరాశి వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ భయపడకండి. ఎందుకంటే 6 గ్రహాలు ఏవైతే ఉన్నాయో బలంగా లేవు. ఇక్కడ బలంగా లేనటువంటి గ్రహముల యొక్క ప్రభావము పెద్ద చూపించదు. కాబట్టి షష్టగ్రహ కూటమో ఏదో ఇబ్బంది పెడుతుంది, మీనరాశి వాళ్ళంతా ఏదో అవుతారు, ఏమీ కారు. భగవత్ చరణారవిందముల మీద శిరస్సు పెట్టిన వాడికి అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ. కాబట్టి మీనరాశి వారు ఎక్కువగా గుళ్ళల్లో గడపండి, దైవారాధన చెయ్యండి, మంచి పనులు చెయ్యండి, భగవత్ ప్రార్థన చేస్తే మీనరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది. ఈ విధంగా మనకు ఎలా ఉంది అంటే ఈ విశ్వావసు నామ సంవత్సరం ఒక పద్య రూపంలో మా మాధవ గణపాటి గారు రాసిన ఒక పద్యాన్ని ఇక్కడ మీకు చదివించి నా పంచాంగ పఠనాన్ని నేను ముగిస్తాను. ఏమిటి అంటే ఈ విశ్వావసు వసులన్ మతులన్ త్రుంచునే క్రమముగా, వసులన్ మతులన్ త్రుంచునే క్రమముగా, విశ్వావసున్నామకన్ అసులన్ మోగణ రూపలన్ వశమున,
విధితానే ఆడించునే కసులన్ మానస వీధులన్ విసరితానంద కందంబుతోన విశ్వావసుత ఆడునే నరులతో వింతైన చేష్టల సృజిన్నే. ఎలా ఉంది మొత్తం విశ్వావసు అంటే కొంచెం పులుపు, కొంచెం కారం, కొంచెం స్వీట్, కొంచెం ఆనందం, అన్ని రకాల షడ్రుచుల కలయిక, షడ్భావముల యొక్క కలయిక. సుఖముంది, దుఃఖముంది, ఆనందముంది, ఐశ్వర్యముంది, అన్నీ ఉన్నాయి. కానీ అనుభవించే వాళ్ళు కొంతమందే. ఆ కొంతమంది ఎవరు అనేటువంటిది మీ సాధనను బట్టి, మీ ఆరాధనను బట్టి, ధర్మాన్ని తప్పకుండగా, శాస్త్రాన్ని తప్పకుండగా, భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి ప్రతి ఒక్కడు కూడా బాగుంటాడు. నా తెలంగాణ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి రోజులు వచ్చి ఆ స్వామి యొక్క, ఎందుకంటే వెంకటేశ్వర భగవానుడి యొక్క అనుగ్రహంతో విశ్వేశ్వర విలసత్కృప శాశ్వత సత్యామృత ఫల సంపత్కర విశ్వావసురూపంబున విశ్వజనుల కందుగాక విజయాకృతియే. ఇది మా జొన్నవిత్తుల గారు చెప్పినటువంటి మాట. కాబట్టి విశ్వావసు నామ సంవత్సరం మీకు విజయ పరంపరలను కలిగించుగాక. ఎవ్వరు సందేహాలు విడిచిపెట్టండి, ఆనందంగా పనిచెయ్యండి. ఒక్కటే చిట్ట చివరి మాట ఏమిటి అంటే, విశ్వావసు నామ సంవత్సరం కష్టపడే వాడికి మంచి ఫలితాన్ని, సుఖపడాలి అనుకునేటువంటి వాడికి ఇబ్బందికరమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రెండింటితోనే మీరు అర్థం చేసుకొని మీరు ప్రవర్తిస్తే, ఎందుకంటే వచ్చే సంవత్సరం ఇంకా మీకు ఆ పేరు వింటేనే మీరు భయపడతారు. సరే, వచ్చే సంవత్సరం ఎలాగో అప్పుడే చెప్పుకుంటాం కాబట్టి ఆ పేర్లేవి కూడా ఇప్పుడు చెప్పుకోకుండా విశ్వావసు మాత్రము వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఆయురారోగ్య భోగ భాగ్యములను కలిగించుగాక. మా ధర్మపురి లక్ష్మీ నరసింహుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ సౌభాగ్యము, యాదగిరిగుట్టలో ఉన్నటువంటి పంచముఖ లక్ష్మీ నరసింహ దివ్య అనుగ్రహము, వేములవాడ రాజరాజేశ్వరుడి యొక్క కరుణ, అలాగే అద్భుతమైనటువంటి అలంపురం జోగులాంబ తల్లి యొక్క అనుగ్రహ విశేషాలు, తెలంగాణలో అద్భుతంగా ఉన్నటువంటి మహంకాళి అమ్మవారు, అలాగే పెద్దమ్మ గుడి, ఒకటేమిటి రెండేమిటి, దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఇక్కడ కూడా ఒక్క విషయం నేను చెబుతా, ఒకే ఒక్క మాట ఏమిటి సవరించాల్సింది. ఇక్కడ మీరందరూ కూడా కూర్చొని అద్భుతంగా విశేషంగా యాదగిరి గుట్ట అన్నారు కదా, ఇక్కడ కూడా సమాసంలో తప్పు, దేవాదాయ ధర్మదాయ ఉండదు, దేవదాయ ధర్మదాయ శాఖ. కాబట్టి ఆ దీర్ఘము తీసి పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని నేను విన్నవిస్తూ, చక్కటి అద్భుతాలు ఈ సంవత్సరం జరగాలి అనుకుంటే విశేషమైనటువంటి యాగాలు క్షేత్రముల యందు జరగాలి, విశేషమైన కుంభాభిషేకాలు జరగాలి. ఈ రాష్ట్రంలో దేవతకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా చూడగలిగితే రాష్ట్రమును ఆ తెలంగాణ తల్లి రూపంలో ఉన్న మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, అంబిక, చండిక, దుర్గా పరమేశ్వరి అద్భుతంగా కాపాడుతుంది, విజయ పరంపరలను అందిస్తుంది. విశ్వావసు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతో. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనా అస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. గోమాతా కీ జై. కాలానికి అనుగుణంగా నడిపించే సూచిక పంచాంగం, మన కరదీపిక. పంచాంగ శ్రవణాన్ని అందజేసిన బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సాదర సత్కారం. పంచాంగకర్తకు సన్మానం అవుతూనే గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు, అనంతరం ముఖ్యమంత్రి వర్యుల శుభాకాంక్షలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ప్రసాదాన్ని కూడా అందజేస్తారని తెలియజేస్తూ ఉన్నాం. ఇందాక సంతోష్ కుమార్ శాస్త్రి గారు అన్నారు,
దేవాదాయ ధర్మాదాయ అనే భాషాపరంగా దేవునికి దగ్గరగా ఉండటం దేవదాయ, ధర్మానికి దగ్గరగా ఉండటం ధర్మదాయ. సో దేవునికి దగ్గరగా ఉంటే అది ఆదాయమే, ధర్మానికి దగ్గరగా ఉంటే కూడా ఆదాయమే. సో దేవదాయ ధర్మదాయ మనుషులందరికీ ఒక అభివృద్ధి సూచకంగా సాగాలని కాంక్షిస్తూ ఇప్పుడు మీ అందరి కరతాళధ్వనుల మధ్య గౌరవనీయులైన పెద్దలు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి శుభాకాంక్ష సందేశం కోసం వారిని ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యుల శుభాకాంక్ష సందేశం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, గౌరవ శాసనసభ్యులు శంకర్ గారికి, గౌరవ శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, పెద్దలకి, ఈ కార్యక్రమంలో పంచాంగ శ్రవణ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి సహచర సభ్యులకి, ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. శ్రీ విశ్వావసు నామ ఉగాది సందర్భంగా ఇప్పుడే పంచాంగ శ్రవణం చేసినటువంటి పెద్దలు ఈ సంవత్సరం రాష్ట్రం అద్భుతంగా ఉంటుందని, వర్షాలు బాగా పడతాయని, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని, వారందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి పాలన అందుతుందని వారు చెప్పటం జరిగింది. మేము కూడా ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. ఈ విశ్వావసు నామ సంవత్సరం తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంతో, పాడి పంటలతో, మంచి వర్షాలతో, పారిశ్రామిక అభివృద్ధితో, ఎటువంటి ఇబ్బందులు లేని శాంతి భద్రతతో మంచి పరిపాలన అందించాలనేటువంటి ఆలోచనతో, మంచి సంకల్పంతో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా మంచి సంకల్పంతో ముందుకు పోతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందని, జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం. అట్లాగే పరిపాలనతో పాటు ప్రజలందరూ కూడా మధురానుభూతులతో తీపి, చేదు, కారం, వగరు, ఉప్పు, పులుపు లాంటి అనేక రకాలైనటువంటి రుచులతో ఎలా ఉగాది పచ్చడిని తీసుకొని మనం సేవిస్తామో అలాగే షడ్రుచులతో మీ అందరి జీవితాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర
ప్రజలందరి జీవితాలు అలా ఉండాలని చెప్పి ఈ ఉగాది నామ సంవత్సరం సందర్భంగా మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. అలా కోరుకుంటూ మీ అందరికి కూడా అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించాలని, అన్ని రకాలైనటువంటి వర్గాలకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలని, ముఖ్యంగా యువత, వ్యవసాయం, పరిశ్రమ, మహిళలు బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం కోరుకుంటూ మొన్ననే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ ద్వారా, ఈ పాలన ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలతో పోటీ పడటమే కాకుండా ప్రపంచంతోనే పోటీ పడాలనేటువంటి ఆలోచనతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఫ్యూచర్ సిటీ లాంటి దాన్ని, అట్లాగే మూసీ నది రిజర్వేషన్ లాంటి దాన్ని, పునర్జీవం లాంటి దాన్ని, అలాగే హైదరాబాద్ నగర అభివృద్ధితో పాటు హైదరాబాదు చుట్టూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్ని కలుపుతూ ఒక ట్రిపుల్ R లాంటి ఒక మంచి రోడ్డు వ్యవస్థని, అనేక రకాలైనటువంటి ఎయిర్పోర్ట్లని, వీటన్నిటిని ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగా ఉండాలని, ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి మంచి సంకల్పంతో పనిచేయటానికి ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా మరొకసారి అభినందనలు, ఉగాది అభినందనలు తెలియజేస్తూ, తప్పనిసరిగా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో, అద్భుతమైనటువంటి ఆనందంతో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందే విధంగా ఈ ఉగాది ఈ మనందరికీ విశ్వావసునామం ఉగాది ఈ నూతన సంవత్సరం మనందరికీ అందించాలని భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మాన్యులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు షడ్రుచుల జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో, ఆహ్వానించాలో, కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని వారి ఆకాంక్ష తెలియజేసేవారు. వారికి ధన్యవాదాలతో ప్రజాపాలన ప్రభుత్వానికి శ్రీకారం చుట్టిన తొలి రోజే, ప్రణవాక్షరంగా ప్రమాణ స్వీకరణ చేసిన తొలి రోజే అనుకున్నాం రేవంత్ అంటే వేగమని, తేజమని. అది సౌర సంబంధ శబ్దం. సూర్యుడికి, విశ్వావసు సంవత్సరానికి, మరి కాలపురుషుడికి ఉన్న బంధం మనకు తెలుసు. అదే వేగంతో, తేజంతో ముందుకు సాగుతూ, ఇందాకే పంచాంగకర్త అన్నారు ఆనరబుల్ సీఎం గారు, తులా రాశి అని. తులా బ్యాలెన్సింగ్ చాలా సున్నితమైన అంశం, అది సంక్లిష్టమైన అంశం. ఆ బ్యాలెన్స్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల కాంక్షల్ని, కళ్ళల్ని పండిస్తూ, కళల్ని, వెలుగు జిలుగుల్ని తెలంగాణ రాష్ట్రం అంతటా వ్యాపింపచేస్తూ సాగుతున్న నేటి ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ విశ్వావసు ఉగాది వేడుకల సందర్భంగా వారి శుభాకాంక్ష సందేశం. ఆనరబుల్ సీఎం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మరియు పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ పఠన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని, శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని, అనిల్ కుమార్ యాదవ్ గారిని, అడ్లూరు లక్ష్మణ్ గారిని, మల్రెడ్డి రంగారెడ్డి గారిని, ఈర్లపల్లి శంకర్ గారిని, ఇతర ప్రజాప్రతినిధులను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారిని, ఉన్నతాధికారులను,
వేద పండితులను అందరిని ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులను అభినందిస్తున్నాను. ఈ విశ్వావసునామ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో సుఖశాంతులతో సంక్షేమము అభివృద్ధి సమపాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ అందుబాటులో వచ్చే విధంగా అదేవిధంగా మన మిత్రులు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ వేద పండితుల పంచాంగ పఠనం విన్నప్పుడు ఉగాది పండుగ షడ్రుచులతో కూడుకున్న ఏదో విధంగా అయితే ప్రసాదం అందించిండ్రో బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదే విధంగా షడ్రుచులతో ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను. అందులో తీపి ఉన్నది, పులుపు ఉన్నది, కారము ఉన్నది, కాస్తో కూస్తో ఉప్పు కూడా ఉన్నది. ఎందుకంటే కొన్ని నియంత్రణలు పాటించిండు, కొన్ని అంశాలలో చాలా లిబరల్గా వారు ముందుకు వచ్చిండ్రు. యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ రైతులు పండించిన పంటకు సంపూర్ణ సహకారాన్ని అందించి గిట్టుబాటు ధరలు ఇచ్చి పంటలని వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అదేవిధంగా పేదలకు వైద్యాన్ని అందించాలని నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని వారి బడ్జెట్లో విద్యా వైద్యానికి వ్యవసాయానికి పరిశ్రమలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం అత్యధికంగా వారు నిధులను కేటాయించడం జరిగింది. ఈ ఉగాది సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవన్నీ నెరవేరాలి అని అంటే పెట్టుబడులు రావాలి, అభివృద్ధి జరగాలి అంటే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వ యంత్రాంగం తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలనైనా చీమ చిటుక్కుమన్న అసాంఘిక శక్తులు ఎలాంటి ఒడిదుడుకులను ఎలాంటి ఇబ్బందులను కల్పించాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఆ దిశగా నిరంతరం పర్యవేక్షణ జరుగుతూనే ఉంది. ఈరోజు పాలన పరంగా ప్రభుత్వపరమైన నిర్ణయాలు ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం మేము శ్రమిస్తూనే ఉంటాం. మా మంత్రివర్గ సహచరుల సహకారంతో మా శాసనసభ్యులందరినీ అండగా నిలబడడంతో ఈరోజు ఈ కార్యక్రమాలను నేను మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు జోడెద్దుల్లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల ఆశీర్వాదం, శాసనసభ్యులు అండగా నిలబడి మంత్రివర్గ సహచరుల సహకారం తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టే విధంగా తెలంగాణ రైజింగ్, ఈ దేశంలోనే తెలంగాణ ఒక వెలుగు వెలగాలి, దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. హైదరాబాదు నగరం అంటే ప్రపంచ స్థాయిలోనే ఈ నగరానికి గుర్తింపు ఉండాలని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దాంట్లో భాగంగానే మూసీ ప్రక్షాళన కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇంకొక కొత్త నగరాన్ని, ఒక ఫ్యూచర్ సిటీని ఈరోజు మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం. ఎక్కడైనా ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక చండీగఢ్ తప్ప ఒక సంపూర్ణమైన నగరాన్ని ఎక్కడ నిర్మాణం జరగలేదు. దేశంలో ఉన్న నగరాలే కాస్త విస్తరించుకుంటూ వచ్చినాయి. ఆ విస్తరణ చేసిన నగరాలు అస్తవ్యస్తంగా మారడం వల్ల ఈరోజు ప్రపంచంలో మన గుర్తింపు, గౌరవం వెనుకబడిన దేశంగా అలాగే ఉండిపోయింది. అందుకే ఈరోజు ఈ దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ కొత్త నగరాల నిర్మాణం జరగాలి అంటే దానికి నమూనా ఈ దేశంలో ఎక్కడా లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఆ ఫ్యూచర్ సిటీని నిర్మించడం ద్వారా దేశానికి ఒక ఆదర్శంగా నిలబడి ఒక నమూనా నగరాన్ని ఇవాళ మనం నిర్మించాలనుకుంటున్నాం. అది కేవలం జనావాస యోగ్యమైన నగరం కాదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకుంటూ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే
అత్యంత వెనుకబడిన వర్గాలైన దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు అవసరమైన సంక్షేమ అభివృద్ధి కోసం నిధులను సేకరించాలంటే అక్కడ పెట్టుబడులు రావాలి. ఆ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర ఆదాయం పెరగాలి. అందుకే అది ఒక పెట్టుబడుల నగరంగా, అక్కడ ప్రజలు నివసించే నగరమే కాదు, అక్కడ పెట్టుబడుల నగరంగా మారి అక్కడికి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. అందుకే ఈరోజు ఒక అభివృద్ధి జరిగినప్పుడు కొన్ని అడ్డంకులు వస్తుంటాయి. ఎక్కడ కూడా 100% ఆమోదం ఉండదు. దేవుళ్ళనే 100% మన వాళ్ళు ఆమోదిస్తలేరు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామి భక్తున్నంటే ఇంకొక ఆయన ఆంజనేయ స్వామి భక్తున్నంటాడు, ఇంకొక ఆయన నేను శివభక్తుని, కాల భైరవుడిని నేను ఇష్టపడతానంటాడు. దేవుళ్ళ పట్లనే భిన్నాభిప్రాయాలు ఉన్న ఈ సమాజంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా 100% ఆమోదం ఉంటుంది అని చెప్పి నేను, మా ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా మంత్రివర్గం ఏం భావించడం లేదు. కానీ మెజారిటీ ప్రజల యొక్క సంక్షేమం కోసము, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము అడ్డుకోవాలనుకున్న వాళ్ళు, అడ్డుపడితే ఆగిపోతుంది అనుకునే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా ఈరోజు ప్రజల నుంచి మాకు సూచనలు వస్తున్నాయి. ఈ పండగ తెలంగాణ అభివృద్ధి కోసం. అదే కాదు, ఒకనాడు పేదవాడికి తెల్లన్నం అనేదే తెలియదు, పండుగ పూటనే తెల్లన్నం తినేవాళ్ళు. అక్కడి నుంచి మొట్టమొదట కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ₹1.90 బియ్యం ఇవ్వాలని వారు మొట్టమొదట పేదవాడికి తెల్లన్నం పెట్టాలని విజయభాస్కర్ రెడ్డి గారు మొదట ప్రవేశపెట్టినారు ఆ పథకాన్ని. ఎన్టీ రామారావు గారు దాన్ని విస్తృత స్థాయిలో ₹2 కిలో బియ్యం అనే పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఆనాడు ఏదో ఒక పండుగ నాడు తెల్లన్నం తినే ప్రజలకు నిత్యం ఒక్క పూటైనా తెల్లన్నం తినే పరిస్థితులు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత చట్టం తీసుకొచ్చి ప్రతి పేదవాడికి 3 పూటల భోజనం ఉండాలి అని భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి పేదవాడికి ఆహార భద్రత చట్టాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చారు. ఆ విధంగా అంచెలంచెలుగా పేదల ఆకలిని తీర్చడానికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు పేదలకు ఆకలిని దూరం చేసే ఒక దిశగా మనం ప్రయాణం చేస్తున్నాము. మరి ఈరోజు ఆ పేదలు శ్రీమంతులు తిన్నట్టుగా సన్న బియ్యం తినాలి, సన్న బియ్యంతోనే మా భోజనం ఉండాలి అని కోరుకుంటున్నారు. దొడ్డు బియ్యం నుంచి సన్న బియ్యం వైపుగా, సన్న బియ్యం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పండించే దిశగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. పోయిన సంవత్సరం ప్రభుత్వ ప్రోత్సాహకం వల్ల వరి 1,56,000 మెట్రిక్ టన్నులు, భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ ముందు భాగాన నిలబడ్డది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పంట ఎప్పుడు పండలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో కూడా ఇంత వరి దిగుబడి ఎప్పుడు రాలేదు. పోయిన సంవత్సరం 1,56,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో మనం సాధించుకున్నాము. ఈ సీజన్లో కూడా అత్యధికంగా ఈరోజు వరి పండిస్తున్నారు మన రైతులు. అందుకే ఈరోజు రైతులను ప్రోత్సహించి సన్నధాన్యం పండించండి, సన్నధాన్యం మీరు పండిస్తే మీకు గిట్టుబాటు ధరనే కాదు ₹500 బోనస్ ఇస్తామని ఇవాళ రైతులను ప్రోత్సహించడంతో 65-70% రైతులు పండించే వడ్లు ఈరోజు సన్న వడ్లు పండిస్తూ ఉన్నారు, సన్న బియ్యం ఉత్పత్తి చేస్తున్నారు. మరి రైతులు పండించిన సన్న బియ్యాన్ని పేదలకు పంచాలని ఒక గొప్ప లక్ష్యంతో ఈ ఉగాది పండగ పేదవాళ్ళ ఇంట్లలో సంతోషాన్ని తెచ్చి పెట్టాలి అని చెప్పి ఈరోజు సాయంత్రం హుజూర్ నగర్లో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో రాష్ట్రం నలుమూలల సన్న బియ్యం పథకాన్ని ఈరోజు మనం ప్రవేశపెట్టుకుంటున్నాం. ఒకటే మా ఆలోచన, ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి వారిని ఆర్థికంగా నిలబెట్టాలి, ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా వనరులు సమకూర్చాలి అనేదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. పంచాంగం కూడా పేద పండితులు తెలంగాణ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉన్నది, మంచి నిర్ణయాలు తీసుకుంటాము అని చెప్పి వారు చెప్పినారు. వారి సూచనల మేరకు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధమైన సంస్థలతో ఒక మంచి వాతావరణంలో ఒక మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని అభివృద్ధిలో అందరి సహకారాన్ని తీసుకొని ముందుకు వెళ్తాము. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు, ఇది అభివృద్ధి చేసుకునే సందర్భము. ఈ అభివృద్ధి చేసుకునే సందర్భంలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలన్న ఆలోచన చేసే సందర్భంలో అందరి సహకారం తీసుకుంటాం. అది కేంద్ర ప్రభుత్వం అయి ఉండొచ్చు, లేకపోతే రాజ్యాంగబద్ధమైన సంస్థలు, గవర్నర్ వ్యవస్థ అయి ఉండొచ్చు, ఎన్నికల వ్యవస్థ అయి ఉండొచ్చు, న్యాయ వ్యవస్థ అయి ఉండొచ్చు. ప్రజలతో, పార్టీలతో, ప్రజాస్వామ్యబద్ధమైన సంస్థలతో ఒక మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుంటాం. ఎక్కడైనా ఏదైనా సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం. మా సంకల్పంలో, మా ఆలోచనలో స్పష్టత ఉంది. సంకల్ప బలం ఉంటే దేవుడు కూడా కనుకరిస్తారని చెప్పి ఇప్పుడే మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నా జీవితంలో పెట్టుకున్న సంకల్పం ఏది ఇంతవరకు నేను ఫెయిల్ కాలేదు. నేను అనుకున్న ప్రతి సంకల్పం నెరవేరింది. ఈరోజు తెలంగాణను కూడా తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళిక తీసుకొచ్చి ఈ దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టి ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నా. మా సంకల్ప బలంలో దోషం లేదు. మీ అందరి ఆశీర్వాదంతో ఈ దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతామని తెలియజేస్తూ మరొక్కసారి ఈ ఉగాది శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టేలా అద్భుత సందేశాన్ని అందించారు. తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని పాదుగొల్పారు. ప్రతి పదంలో విశ్వాసం ప్రతిధ్వనించింది. విశ్వావసు ఉగాది పర్వదిన సందేశాన్ని అందజేసిన ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి వర్యులకు, వేదికపైన మంత్రివర్యులకు, ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తూ తర్వాత ఉగాది పురస్కార ప్రదానం ఉంటుంది. దయచేసి అందరూ కూర్చొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఉగాది పురస్కారాల్ని, ఈ పండుగ సంబురాల్ని అందరూ కలిసి పంచుకుందాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు అందరకు మీ చప్పట్ల రూపంలో ధన్యవాదాలు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ గారు, గౌరవనీయులైన